మీ అందరికీ కూడా నేను ఒక రకంగా అభినందనలు చెప్పాలి. ఎందుకంటే నా దృష్టిలో ఇక్కడ జరుగుతున్న ఉద్యమము, ఇక్కడ జరుగుతున్న పోరాటము ఇది ఒక ప్రత్యేకంగా ఏదో ఒక ప్రాంతంలో జరుగుతున్న పోరాటం కాదు. దేశంలో ఉండే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా జరుగుతున్న చిన్న పోరాటాలు, ఈ పోరాటాలన్నింటి అంతఃసారం, అన్ని పోరాటాల్లో ఉండే ఒక ఆకాంక్ష ఈ దేశంలో సామాజిక న్యాయం జరగాలని, ఒక మానవీయ ప్రజాస్వామ్య సమాజం రావాలని, సంపద ఈ దేశంలో ఉండే సంపద దాంట్లో ప్రజలకి ఒక న్యాయమైన వాటా రావాలని ఏ స్వప్నం అయితే ఉందో భారత రాజ్యాంగంలో రాసింది కానీ స్వాతంత్రోద్యమంలో కానీ ఆ స్వప్నం కొరకు మళ్ళీ మన 70 ఏళ్ళ తర్వాత పోరాటం చేయవలసిన అవసరం రావడము ఒక రకంగా విషాదమే. కానీ రాబోయే తరాలు 75 ఏళ్ళ తర్వాత ఈ దేశం మరింత ప్రజాస్వామ్యంగా దేశ ప్రజలందరూ భద్రత కలిగి జీవించే ఒక సమాజ నిర్మాణం జరిగితే ఆ సమాజం ఈ సమ్మెను కూడా గుర్తుపెట్టు. విశాఖ వాడు చేసిన ఉద్యమం కూడా చరిత్రలో భాగం. నిజానికి స్వాతంత్రోద్యమ కాలంలో మన దేశంలో కాదు, వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన అన్ని దేశాల్లో కూడా ఎవ్వరు కూడా ఏ దేశంలో కూడా స్వాతంత్రం వస్తే మేము ఒక పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మిస్తాం అని అనలేదు. ఒక్క చోట వాళ్ళందరూ చెప్పింది ఒక సామాజిక న్యాయంతో కూడి స్వతంత్ర దేశంగా ఉండి సార్వభౌమ దేశంగా ఉండి ప్రజలందరి జీవితాలను బాగుపరిచి ఒక సామాజిక మార్పు తీసుకొస్తాం. అలాగే కార్మికులకి, రైతాంగానికి, ఈ దేశంలో యువతకి, మహిళలకి, మైనారిటీస్కి, ఆదివాసీలకి అందరికీ కూడా హక్కులు ఉంటాయని, తర్వాత వాళ్ళందరి జీవితాలు మెరుగుపడతాయి అనే ఆకాంక్ష మనకు మనకు ఒక స్వాతంత్ర పోరాటం ఉంది. దానివల్లనే మీకు భారత రాజ్యాంగాన్ని మళ్ళీ ఒకసారి చదివితే రాజ్యాంగంలో ముఖ్యంగా 4వ ప్రకరణ ఏదైతుందో పార్ట్ 4 ది కాన్స్టిట్యూషన్ చదివితే స్పష్టంగా ఆ క్రెడిట్ బాబాసాహెబ్ అంబేద్కర్కు తప్పకుండా ఇవ్వాలి. ఆయన ఆదేశిక సూత్రాల్లో చాలా విషయాలు రాశారు. ఎటువంటి సమాజ నిర్మాణం జరగాలి, భారతదేశం ఎటువంటి సమాజంగా మారాలి. పార్ట్ 3లోనే మన హక్కులు ఉన్నాయి. మన పోరాటం చేయొచ్చు, సమ్మెలు చేయొచ్చు, మాట్లాడే హక్కు ఉంది. అవన్నీ దాంట్లో పార్ట్ 3లో ఉన్నాయి. పార్ట్ 4లో సామాజిక న్యాయము, సమానత్వ భావన, సంపదలో ప్రజల బాట ఇవి రాస్తున్నాయి. ఆర్టికల్ 38 భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే అన్ని రకాల అసమానత, ఆదాయాల్లో, అంతస్తుల్లో, అవకాశాల్లో, సౌకర్యాల్లో అన్ని రకాల అసమానతలు తగ్గిస్తాం. రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్, స్టేటస్, ఆపర్చునిటీస్ అండ్ ఫెసిలిటీస్. దానికంటే మించి 39 ఆర్టికల్ ఏమంటుందంటే ఈ దేశంలో మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి సాధనాలు, దాంట్లో మన స్టీల్ ఒకటి, ఉత్పత్తి సాధనాలు కొందరి చేతిలోనే కేంద్రీకృతం కాకుండా ఈ దేశ సంపద సర్వ ప్రయోజనానికి పనికొస్తూ ఇది ప్రజల యొక్క ప్రయోజనానికి హానికరంగా సంపద మారకూడదు. ఉత్పత్తి సాధనాలు కొందరి చేతిలో కేంద్రీకృతం కాకుండా, దాంట్లో భాగంగానే పబ్లిక్ సెక్టార్ అంటే వచ్చింది. కొందరి చేతిలో కాకుండా ప్రజల చేతిలో ఉత్పత్తి సాధనాలు ఉండాలన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు దాంట్లో భాగంగా వచ్చాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఆదేశిక సూత్రాన్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టినప్పుడు హెచ్వి కామన్తో వీళ్ళందరూ ఇవి జస్టిసబుల్ కాదు, కోర్టుకు వెళ్ళి మీరు దాన్ని ప్రశ్నించడానికే లేదు, ఇది ఎందుకు రాస్తున్నట్టు, అసలు ఇది నేను అర్థమేమిటి అని కొందరు ప్రశ్నించారు. డాక్టర్ అంబేద్కర్ అప్పుడు ఏమన్నాడంటే ఈ ఆదేశిక సూత్రాల యొక్క ప్రాధాన్యత, దీని విలువ
ఈ దేశంలో రైట్ ఫోర్సెస్, వామపక్షాలు కాకుండా, లిబరల్స్ కాకుండా, ఇది రైట్ వింగ్ వాళ్ళ చేతిలో అధికారం ఇచ్చినప్పుడు వీటి మీద మీకు అర్థమైంది. ఇప్పుడు చాలా ప్రాఫిట్ ఉంది. అది నా దృష్టిలో ఈ దేశంలో రైట్ ఫోర్సెస్ అధికారంలోకి వస్తే అప్పుడు ప్రజలు ఈ ఆదేశిక సూత్రాల గురించి మాట్లాడుకుంటున్నారు. అందుకని ఇవాళ మనం ఆదేశిక సూత్రాల గురించి మాట్లాడుతూ అసమానత తగ్గిస్తామన్నారు, సామాజిక న్యాయం తీసుకొస్తామన్నారు, సంపద ఎవరి చేతిలో కేంద్రీకృతం కావద్దన్నారు, సంపద సర్వ ప్రయోజనానికి హానికరంగా మారుతుందని రాశారు. ఇది రాజ్యాంగంలో రాసింది. ఎక్కడ ప్రారంభమయ్యాం? ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టడంలో ప్రధాన ఉద్దేశం కేవలం ఉత్పత్తి పెంచడమే కాదు, ఈ ఉత్పత్తి సాధనాలు, ఈ ఉత్పత్తి ప్రక్రియ కొందరు మొనోపలి కాకుండా, కొందరి చేతిలో కేంద్రీకృతం కాకుండా, ప్రైవేట్ వాళ్ళ చేతిలో కాకుండా ఇవి ప్రజల చేతిలో ఉండాలి, ప్రజలు దీనికి హక్కుదారుగా ఉండాలి అనేటువంటి ఒక స్వప్నం, ఒక సామాజిక న్యాయంతో కూడిన, సమభావంతో కూడిన సమాజ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చాయి. ఇంకో ఫిలాసఫీ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలకి ఒక ఫిలాసఫీ ఉంది, దానికి ఒక ప్రాపంచిక దృక్పథం ఉంది, దానికి ఒక కొత్త ప్రపంచం, ఒక ఆల్టర్నేటివ్ ప్రపంచం, ఒక స్వప్నం దాంట్లో ఉంది. 75 ఏళ్ల క్రితం ఇది మన స్వప్నం. రాజ్యాంగం రాస్తున్నాం. ఇవాళ వజ్రోత్సవాలు, చాలా పండుగలు జరుగుతున్నాయి, అందరి జెండా ఎగిరేయాలి అని అంటున్నారు. బాగానే ఉంది, ఓకే, జెండా ఎగిరేస్తాం అంతా. కానీ జెండా ఎగిరేసేప్పుడు ఒక పండగ వాతావరణం రావాలంటే ఇంట్లో పిల్లలందరికీ భద్రత, పిల్లలందరికీ మంచి చదువు, ఆరోగ్యము, ఇల్లు ఉండడానికి భద్రత కలిగిన ఉద్యోగం, సామాజిక న్యాయం, అయితే చాలా ఉత్సాహంగానే మనం జెండా ఎగిరేస్తాం. మేము స్వాతంత్రం వచ్చిన, నేను స్వాతంత్రం కంటే 3 సంవత్సరాల ముందు పుట్టాను. మేము కూడా మా స్కూల్లో, మా గ్రామంలో స్వాతంత్రం చాలా ఉత్సాహం ఉండేది. తెల్లవారుజామున లేచేవాడు, లేచే బ్యాట్ తీసుకొని ఊరంతా తిరిగి ప్రభాత ప్రేమి చేసేవాడు. ఎంత అసలు పిల్లలుగా ఎంత ఎక్సైటెడ్ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇవాళ 75 ఏళ్ల తర్వాత ఆ ఉత్సాహం, ఆ రకమైన విశ్వాసం, ఒక మంచి సమాజం వస్తున్నటువంటి ఒక స్వప్నం ఇవాళ అది ఉందా లేదా? అసలు అది ఎక్కడ మనం వచ్చామనంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో జరుగుతున్న ఈ సమ్మె కానీ, లేక బయట జరుగుతున్నటువంటి మీ వాళ్ళు చేసిన దీక్ష కానీ, ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. కానీ 75 ఏళ్ల తర్వాత ఇట్లా మాట్లాడుకోవాల్సింది కాదు. మనం 75 ఏళ్ల తర్వాత నిజంగా ఇక్కడ పెద్ద పండగ జరగవలసింది. దాంట్లో మేమందరం వచ్చి భాగం పంచుకోవచ్చు, ఒక పండగ వాతావరణంలో జరగవచ్చు. కానీ ఫ్యాక్టరీ ఉంటుందా లేదా మనందరం ఒక ఆందోళన. ఇది అమ్ముతారా? ఎవరికి అమ్ముతారు? అమ్మితే మన పరిస్థితి ఏమిటి? ఉన్న ఉద్యోగం ఉంటుందా, ఊడుతుందా? ఈ భద్రత కలిగిన ఉద్యోగం అభద్రత భావంలోకి నెట్టివేస్తారా? అంటే 75 ఏళ్ళ తర్వాత ఆందోళనలో పడ్డాం. ఆనందంగా లేదు, మనం ఆందోళనలో పడ్డాం. ఏమైంది దేశానికి? ఎందుకు ఇట్లా మనం వచ్చాం? మిత్రులు నిర్వాసితుల గురించి మాట్లాడారు. ఎందుకు భూమించారు వాళ్ళు? భూమించేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు? విశాఖ ప్రజల జీవితాలు మారుతాయి, తమకంటూ ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ ఫ్యాక్టరీ వస్తే సంపద పెరుగుతుంది, దాంట్లో తమ వాటా ఉంటుంది, తమ జీవితాలు మారుతాయి అనే దాంతోనే వాళ్ళు భూమించారు. భూమించిన వాళ్ళు నిజానికి 1950లో ఇలాగే ప్రాజెక్ట్, నాగార్జున ప్రాజెక్ట్ కట్టినప్పుడు భూమి అసలు కోల్పోయిన వాళ్ళు ఎక్కడ పోయారో కూడా తెలియదు. ఎక్కడ వాళ్ళు అంతా వదిలేసి వెళ్ళిపోయారు, ఎక్కడెక్కడికో. ఎందుకు వెళ్ళిపోయారు? ఏ ప్రశ్న అడగకుండా అయ్యా మనం అంత నిర్వాసిగా అవుతున్నా అనుకోలేదు. దేశం అభివృద్ధి చెందితే ఆ దేశంలో మనం వాటా ఉంటుంది, ఆ సంపదలో మన జీవితాలు బాగుపడతాయి, ఈ మాత్రం త్యాగం మనం చేయాలని భూమించారు. తర్వాత చూశారు వాళ్ళు పాక్రానంతలు, హిరాకు, ఈ డ్యామ్స్ కట్టిన తర్వాత నాగార్జున సాగర్, ముఖ్యంగా శ్రీశైలం, ఇవి కట్టిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ వాటా మనకేం వచ్చేట్టుగా లేదు. ఆలస్రావు గారు అభివృద్ధి చీకటి వెలుగులను రాశారు. వెలుగు కొందరికి, చీకటి భూమించిన వాడు. నిర్వాసితులు మళ్ళీ మా భూమి ఇచ్చాము, మా పిల్లల కొద్ది వాళ్ళు లేవు, ఇక్కడ మాకేమి న్యాయం జరగలేదు, ఉన్న భూమిని కోల్పోయాము. ఇప్పుడు అమరావతిలో కూడా అదే జరుగుతుంది. భూమి ఇచ్చాం, భూమి కోల్పోయాం. ఇప్పుడు మా గతి ఏమి?
నేను కూడా పోయాము అక్కడ అమరావతి దానికి ఒక మీటింగ్ పెడితే అంత దళితులు ఒక మీటింగ్ జరిగింది. వాళ్ళు అడుగుతున్నారు, సార్ 1-2 ఎకరాలు 3 ఎకరాలు చేశారు, మా పరిస్థితి ఏంటి, మా భవిష్యత్తు ఏంటి. అసలు నిజానికి చాలా విచిత్రంగా ఇది మన ఒక్క సమస్య కాదు, మొత్తం దేశవ్యాప్తంగా నిర్వాసితులతో ఒక పెద్ద సమస్య అయిపోతుంది. దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు, సంపద పెరుగుతున్నప్పుడు ప్రజల వాటా కూడా కొంత పెరగాలి. నిర్వాసులకు నిజమైన ఒక గౌరవప్రదమైన జీవితం కల్పితే ఎంత కష్టం ఈ దేశం, ఏమి అంత ఇబ్బంది. మీరు 40 లక్షల కోట్ల సంపద కూడా 200 లక్షల కోట్లు దాటింది. సంపద పెరగలేదు, సంపద చాలా పెరిగింది. పెరిగిన సంపదలో వాటా ఎవరికి ఎంత అనే ప్రశ్న వచ్చేవరకు మొత్తం రైతాంగానికి 60% రైతాంగానికి దేశ సంపదలో జీడిపిలో వాళ్ళ వాటా నేను అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఉన్నప్పుడు 54%, అది ఇప్పుడు 11% వచ్చింది. 60% అది 11%. దేశంలో ఉండేటువంటి 60% ఆదాయం, 60% సంపద ఒక్కరి 1% చేతిలో ఉంది. అంటే 1 కోటి మంది చేతిలో ఈ దేశ సంపద ఉంది. ఈ సంపద చేసుకుంటున్నటువంటి వాళ్ళకి ఎక్కడ అసలు వాళ్ళ ఆకలి ఏమిటో, వాళ్ళు ఏమిటో మనకు అర్థం కాదు. 3-4 లక్షల కోట్లు ఉన్నటువంటి అదాని అంబానీ వాళ్ళ 10 లక్షలు 8 లక్షల కోట్లు ఈ 2-3 ఏళ్ళలోనే 4 లక్షల కోట్లు పెరిగాయి. 1971లో ఇందిరాగాంధీ గారు ఈ పేదరిక నిర్మూలన గురించి మాట్లాడినప్పుడు చేంబర్ ఆఫ్ కామర్స్ ఆ ప్రెసిడెంట్ లేచి, అమ్మ అసలు మీరు సంపద పంచుతామని అంటున్నారు, కానీ సంపద పెరగకముందు దేన్ని పంచుతారు, ముందు సంపద పెరగనివ్వండి అని ఆయన అన్నాడు. ఇందిరాగాంధీ లేచి, సంపద ఎంత పెరిగితే ప్రజల వాటా ఉంటుందో మీరు చెప్పండి, ఎంత పెరగాలి. కనుక ఉన్న సంపద ఎంత పెరిగిందో ఆ దాంట్లో మా వాటా కావాలని ప్రజలు అడుగుతున్నారు. అప్పటికి 67-68 వరకు దేశవ్యాప్తంగా అసంతృప్తి ఉంది. కనుక ఆమె ఏమన్నదంటే, ప్రజలు యొక్క ఓపిక కోల్పోయారు, వాళ్ళకి ఆగేట్లేదు, ఏదో మన వాటా ఇస్తే తప్పించి ఇవాళ పరిస్థితిని మీరు దీర్ఘకాలం ఆలోచించండి, ఇట్లా మీరు ఆలోచిస్తే దీని పర్యవసానము ప్రజలు తిరగబట్టి ఏమిటి అని అనుకుంటుంది. చెప్తే బిర్లా లేచి ఇందిరాగాంధీ గారు చాలా చూపిస్తూ మాట్లాడుతున్నారు, కనుక కొంచెం ప్రజలకు వాటా ఇవ్వడం మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది అని కొంత మీద ఆమె వాదించి కొంత ఒప్పించింది. ఇవాళ అది కాదు, ప్రశ్నే లేదు. 22 మంది కార్పొరేట్ వాళ్ళను ప్రధానమంత్రి పిలిచాడు, ఫైనాన్స్ మినిస్టర్ కూడా పిలవలేదు. వాళ్ళకు పెద్ద మ్యాండేట్ ఇచ్చారు, ఈ మ్యాండేట్ మీరు ఇంప్లిమెంట్ చేయమన్నారు, దాని ప్రకారం పోతున్నారు. వాళ్ళు ఏవైతే పాయింట్స్ ఇచ్చారో దాని ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన దాంట్లో సంక్షేమం అనేది వస్తుంది, సంక్షేమ కార్యక్రమాలు వస్తుంది. ఎందుకంటే దాంట్లో చాలా డబ్బులు, మీరు రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ అని అదని ఇదని ఆహార భద్రత ఇవన్నీ ఇస్తే దేశం సంపద పెరగదు, చాలా మాకు వృద్ధి రేటు పడిపోతుంది. కనుక మీరు ఒక సంక్షేమం వద్దన్నారు. ఒక వారం రోజుల క్రితము ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్లో ఒక రహదారిని ప్రారంభిస్తూ ఆయన ఉచితాలు ఇవ్వడం, ఇవన్నీ ఏవైతే ఆయుధాలు ఇవ్వడం, ఇవన్నీ మనం మానేసేయాలి, మన దేశానికి కావాల్సిన ఎయిర్పోర్ట్స్, హైవేస్, ఇటువంటి రోడ్లు ఇవి కావాలి, దేశం అభివృద్ధి. కానీ ఈ సంక్షేమాలు ఇవన్నీ అసలు ఇవన్నీ మనం దానికి దేశానికి అభివృద్ధికి అవి అడ్డం వస్తున్నాయని దేశ ప్రధానమంత్రి అట్లా అయితే షాక్ అయిపోయిన వాటి. అంటే ప్రధానమంత్రితో మాట్లాడితే అసలు 130-140 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో నిజంగానే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల నుంచి పక్కకు దాటి, రేపు ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ లేకుండా, ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగాలు లేకుండా, సామాజిక న్యాయం లేకుండా, రిజర్వేషన్స్ లేకుండా, విద్య లేకుండా, దేని మీద ఖర్చు పెట్టలేదు. ఎందుకంటే వీటి మీద ఖర్చు పెడితే దేశం అభివృద్ధి చెందదని. మనం అడగాల్సిన ఫండమెంటల్ ప్రశ్న, ఒక మౌలికమైన ప్రశ్న ఏమిటంటే, అభివృద్ధి అంటే ఏమిటి? సంపద పెరగని రాజ్యాంగంలో రాసుకున్నారు కదా, సంపద ప్రజలకు హానికరంగా మారవద్దని రాసుకున్నారు కదా. మరి సంపద ఇంత కేంద్రీకృతం, 1% చెప్తూ 60% సంపద ఉంటే మరి ఈ మిగతా వాళ్ళంటే ఏం కావాలి? అంటే వీళ్ళ జీవితాలు ఏమి కావాలి? వాళ్ళ ఇళ్ళ సంగతి ఏమిటి, వాళ్ళ ఆరోగ్యం సంగతి ఏమిటి, వాళ్ళ విద్య సంగతి ఏమిటి, వాళ్ళ భద్రత సంగతి ఏమిటి, వాళ్ళ గౌరవంగా బ్రతకని సంగతి ఏమిటి? కోట్లాది మంది ప్రజలు కాదని మన కొందరి మాత్రమే అభివృద్ధిని చూస్తే అది అభివృద్ధి ఎలా అవుతుంది?
అనే ప్రశ్న మనం అడగాల్సే ఉంటుంది. ఇంకా అది అడగక తప్పదు. మీరు చేసే పోరాటం దాంట్లో భాగం. మా సామాజిక న్యాయం ఏది? ప్రధానమంత్రి గారు వెల్ఫేరిజం అనే దాన్ని ఈ న్యూ లిబరలిజం, ఈ సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా ఏదైతుందో వాళ్ళు గ్వాంతనామో బేని ఒక చిత్రవధలు చేసేటువంటి అమెరికా ఒక క్యాంప్ ఉంది. అక్కడ ఈ ఖైదీలను రకరకాలుగా వేధిస్తున్నారు, షాక్స్ పెట్టి అది పెట్టి. మియామి అనేట ఆమె షాక్ డాక్టర్ అనే పుస్తకంలో ఆమె రాసింది ఏమిటంటే, ఆ గ్వాంతనామో బేలో ఈ ఖైదీల మీద ఏం పరిశోధన చేస్తున్నారంటే, వెల్ఫేర్ సంక్షేమం అనేది వాళ్ళ బుర్రలో నుంచి కంప్లీట్గా తీసివేయడం ఎట్లా. షాక్లు పెడుతున్నారు, ప్రొపగండా చేస్తున్నారు, ప్రెషర్ చేస్తున్నారు. సంక్షేమం గురించి అంటే సంక్షేమం లేకపోతే సార్ వాడండి, బట్ తెలియదు తన మీద ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సంక్షేమం లేకపోతే అని ఖైదీ అంటున్నారు. ఎట్లా వద్దు, సంక్షేమం అనేది చాలా చెడ్డ అని వాళ్ళ చేత అనిపిస్తే అది దేశాల మీద ప్రయోగం చేద్దామనుకుంటున్నారు. అంటే ఇనీషియల్ ప్రయోగంగా దాన్ని చేస్తున్నారు. వెల్ఫేర్ భావన, వెల్ఫేరిజం అనేది మానేస్తే నిర్వాసిత సమస్య కానీ రిజర్వేషన్ సమస్య, ఇది రెండు దానికి లింక్డ్. మీరు సంక్షేమ భావాన్ని వదిలేసి ఈ దేశంలో మీరు సంపద పెంచుతాం, సంపద మీరు ఆ దిశలో పోతే ఈ దేశ ప్రజలు మౌలికంగా అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే, ఈ దిశ ఇది ఎటువైపోతుంది, ఇది ఎక్కడ తీసుకెళ్తుంది? మనం కోవిడ్ కాలంలో చూసాం మనుషులు ఎంత కష్టపడ్డారు, ఎంతమంది చనిపోయారు. చాలా విచిత్రం ఏమిటంటే, పోనీ సంపన్నులన్నా సంతోషంగా ఉన్నారంటే 7,000 మంది సంపన్నులు, 7,000 అంటే అతి సంపన్నులు ఈ దేశ పౌరసత్వాన్ని వదులుకున్నారు, వేరే దేశాల పౌరసత్వాన్ని తీసుకున్నారు. మరి 7,000 సంపన్నులకేమే మనం అంటే చాలా బాధపడుతున్నాం. వాళ్ళకేమైంది? వాళ్ళు ఈ దేశంలో వాళ్ళు ఉండడానికి వాళ్ళు సిద్ధంగా లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. శాఖ వాళ్ళు ఊరుకోవడం లేదు, అందరూ వాళ్ళు సమ్మె చేస్తున్నారు, రైతులు అందరూ ఊరుకోవడం లేదు, రైతాంగం పిల్లలు సమ్మె చేస్తున్నారు. ఇదంతా జరిగితే ఎక్కడో పోయేటటువంటి దేశం, మనం ఏదైనా భద్రత కలిగిన దేశంలో పోదామని సంపాదించుకొని అక్కడ పోతున్నారు. ఇది ఏమి జరుగుతున్నది, ఎక్కడ పోతున్నాం అనేటువంటి సమస్య ఏదైతుందో, వెల్ఫేరిజం అంటే సంక్షేమ భావన నువ్వు ఇవాళ వదిలేయాలి అని మీరు ఎన్నికలకు పోతే, నేను వ్యాసం రాశాను, ఎప్పుడో వస్తుంది ఆంధ్రజ్యోతి. ఆ వ్యాసంలో నేను చెప్పింది ఏంటంటే, మీరు ఎన్నికలకు పోగలరా? ఎన్నికలకు పోయి మేము ఏం సంక్షేమం ఇవ్వం, దేశ సంపద పెంచుతాం, మా కోట్లేండి. గెలిస్తే ఏ రాజకీయ పార్టీ గెలుస్తుందా? బీజేపీతో సహా. ఆయన అందుకని ప్రధానమంత్రి అన్ని రాజకీయ పార్టీలు మేము సంక్షేమం ఇవ్వమని అలా చెప్తున్నాడు. అన్ని పార్టీలు అన్నారు. ఈ రీజనల్ పార్టీస్ ఇవన్నీ ప్రతినిధి మాటకు మేము సంక్షేమం ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి ప్రజలను అట్లా ఈ దారిలో పట్టించకుండా అన్ని రాజకీయ పార్టీలు ఈ దేశంలో సంక్షేమాన్ని గురించి మీరు మానుకోండి. అప్పుడు బీజేపీకి హిందుత్వం ఉంది, తర్వాత కాడర్ ఉంది, వాళ్ళకు హిందూ రాష్ట్రం ఉంది, అనేది వాళ్ళు తీసుకొని ముస్లిం దేశత్వం ఉంది, దాన్ని తీసుకొని మిగతా పార్టీకి అది ఉంది. కానీ వీళ్ళు సంక్షేమం పెట్టిందంటే చిత్తు ఓడిపోతారు. వాళ్ళు ఈ దేశంలోనే హిందూ రాష్ట్రం ఉంది, కనీసం వాళ్ళకు భావజాలం ఉంది. మిగతా రాజకీయ పార్టీ ఆయన ఉంటుంది ముందు సంక్షేమ భావన మాట్లాడి మానేసాయి. అది జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రశేఖరరావు ఎవరైనా ఎన్నికలు పోయినప్పుడు మేము సంక్షేమంకి ఏముండదు, ఈ దేశ సంపద జరుగుతుందంటే ఓట్లు కాదు, మొత్తం చుట్టూ ఓట్లే వాడమే కాకుండా అసలు ప్రజలు ఏం చేస్తారు ఓట్లు. సంక్షేమ భావన అంత లోపలగా పోయి సామాజిక న్యాయం ఇస్తామని, రిజర్వేషన్స్ ఇస్తామని, పేద ప్రజలకి మనం ఎంత వ్యాఖ్యానం చేస్తామో, దళితులకి, ఆదివాసులకి, ఓబీసీకి రిజర్వేషన్స్ కొరకు ఎన్ని పోరాటాలు జరిగాయి. రిజర్వేషన్ పోరాటాలు ఎంతమంది చనిపోయారు. ఇవాళ రిజర్వేషన్ ఉండవని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో రిజర్వేషన్ ప్రస్తావన లేదు, సామాజిక న్యాయ ప్రస్తావన లేదు. అది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మీరు ఎప్పుడైనా డ్రాప్ అవుట్ కావచ్చు, 8వ తరగతి వెళ్ళిపోవచ్చు, 10వ తరగతిలో డ్రాప్ కావచ్చు. మీరు బిఏలో చేస్తే మొదటి సంవత్సరం వదిలిపెట్టవచ్చు, 2వ సంవత్సరం వదిలిపెట్టవచ్చు. అసలు అక్కడ విద్యా విధానం ఇట్లా ఉంటుందని నేను 50 ఏళ్ళు చదువు చెప్పాను. బిఏలో చదివిన వాడు మొదటి సంవత్సరం వెళ్ళిపోతే వాడు ఏం చేయాలి? ఎవరు వెళ్ళిపోతారు? ఇంట్లో గడవక తల్లిదండ్రుల ఆరోగ్యం బాగాలేక కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి
ఎవరికో అసలు లేకపోతే పిల్లలకు ఆ మాత్రం కూడా చదువు చెప్పించలేకపోతే BA ఫస్ట్ ఇయర్లో బయటకు పోతారు. ఎవరు పోతారు? డబ్బులు ఉన్నవాడు అసలు వాళ్ళ పిల్లలు BA ఫస్ట్ ఇయర్ వదిలిపెడతారా? అని మీరు BA ఫస్ట్ ఇయర్ చదివిన తర్వాత ఆ పిల్లలు ఏం చేయాలి, లేకపోతే ఆ అమ్మాయి ఏం చేయాలి అంటే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నేను 2-3 సార్లు చదివాను. సామాజిక న్యాయమైన ప్రస్తావన లేదు. స్పష్టంగా ఒక పాలసీలో సామాజిక న్యాయ ప్రస్తావన లేదు. అంటే ఎంత విచిత్రంగా ఈ దేశ విధానాలు రూపకల్పన జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఈ దేశంలో ఉండే కార్పొరేట్, ఈ దేశంలో ఉండే అతి సంపన్నులు, అంతర్జాతీయ క్యాపిటల్, సామ్రాజ్యవాద పెట్టుబడి, ఈ దేశంలో భూస్వామ్య భావజాలం, ఈ 3 కూడా కలిసాయి. అందుకనే మతము ఒక ప్రాధాన్యమైన అంశంగా వచ్చేసింది. మతం అంటే మత ద్వేషం. మతము సరే, అందరికీ మనం ఏదో ఒక మతంలో నమ్మొచ్చు, దేవుళ్ళో నమ్మొచ్చు, ఎందుకు చనిపోతే ఎక్కడ పోతాను ఉన్న ప్రశ్నతో దేవుడు ఏదో ఒక నమ్మకం ఉంటుంది. అది ఉండడం తప్ప రైతాన్ని వేరే విషయం. కానీ మత విశ్వాసం వేరు, మత విద్వేషం వేరు కదా. నేను ఒక మతాన్ని అంటే ఇంకో మతాన్ని ద్వేషించడం నా మతం. అది మతం ప్రేమించమని చెప్పారు, ఏ మతం కూడా ద్వేషించమని చెప్పారు. కానీ ఈ మత ద్వేషాలను రెచ్చగొడితే బయట క్యాంపులో కూడా ఇదే మాట చెప్పాను. ప్రజల్లో ఉండేటువంటి ఆగ్రహాన్ని ద్వేషంగా మార్చి, ఆ ద్వేషము ఒక మతం మీదనో లేక ఒక కులం మీదనో మార్చి ప్రజల మధ్యన విద్వేషాన్ని సృష్టించి దేశంలో ఉండే సంపద ఈ పెద్దవాళ్ళకి అప్పచెప్పడం కొరకు ఒక పాలసీ తీసుకున్నారు. కనుక భూస్వామ్య భావజాలం మనం ఎన్నడూ అనుకున్నటువంటి మతము చాలా పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి వచ్చేసి మతం వైపు వచ్చింది. కార్పొరేట్ దేశంలో అతి సంపన్నులు విపరీతంగా, ప్రపంచంలో అతి సంపన్నులు మాట్లాడించి ఎంత సాధ్యమండి? ఇంతమంది పేదవాళ్ళు ఉన్న దేశంలో, ఇంత పేదరికం ఉన్న దేశంలో, ఆరోగ్యం లేకుండా, విద్య సరిగా లేకుండా ఉన్న దేశంలో అసలు అతి సంపన్నులైన 10 మంది అతి సంపన్నులైన వాళ్ళు ఎవరైతున్నారో దాంట్లో భారతదేశం ఉండడం అంటే అతి పేదవాళ్ళు ఇక్కడే ఉన్నారు, అతి సంపన్నులు ఇక్కడే ఉన్నారు. ఇంత అసమానతలు పెరిగితే రేపు నిజంగా పూర్తిగా అన్ని కోల్పోయిన వాళ్ళు, నిర్వాసితులు కానివ్వండి, రేపు దళితులు కానివ్వండి. ఇవాళ దళితులు ఈ దేశంలో ఒక భాగంగా మాకు కొంత న్యాయం జరుగుతుంది, రిజర్వేషన్ మాకు ఉద్యోగం వస్తుంది, మా ఈ కుల ఇది ఏదో పోతుంది, కొంత మాకు జీవితం అంటే కొంత గౌరవంగా మనం బ్రతకొచ్చు అని అనుకుంటున్న సందర్భంలో మీరు రిజర్వేషన్స్ గురించి ప్రస్తావన కూడా చేయకపోవడం, దాంట్లో ఏంటి పబ్లిక్ సెక్టర్ ఏంటి, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్, రైల్వేస్ లక్షలాది మంది రిక్రూట్ చేస్తారు వాళ్ళు. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్లో 6-7 లక్షల మంది, రైల్వేస్ 20 లక్షల మంది, ఎల్ఐసి అయితే 4 కోట్ల మంది పాలసీ హోల్డర్స్ ఉన్నారు. దాదాపు 1 కోటి మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎల్ఐసి ద్వారా లక్షలాది రూపాయలు ఎల్ఐసి ప్రభుత్వానికి అప్పించింది. ఆ ఎల్ఐసిని ఎందుకు ప్రైవేట్ చేస్తున్నారు ఎల్ఐసిని? ఇవాళ స్టీల్ ఫ్యాక్టరీ అంటే మీకు కొంత నష్టం వస్తుంది, ప్రభుత్వం ఈ నష్టాలను భరించలేదని చెప్తున్నారు. మొదట ఏం చెప్పారు? నష్టాలు వస్తున్నటువంటి ప్రభుత్వ రంగం మాకు బరువైంది అని చెప్పారు. తర్వాత ఏం చేశారు? ఈ లాభాలు వస్తున్న వాటిని అమ్మడం మొదలుపెట్టారు. మరి లాభాలు వస్తున్న వాళ్ళని ఎందుకు అమ్ముతున్నారంటే నష్టాలు వచ్చినోడు ఎవరు కొంటాడండి, లాభాలు వచ్చేదాన్ని కొంటారంటే మరి లాభాలు పొందితే మీరు నష్టం వచ్చిన వాటిని అమ్ముతాం అంటే కదా. అంటే లాభాలు నష్టాలు అన్ని వాళ్ళకి. నాడు భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్, అది కూడా పోనీ దేశం అంటే వాడు కోరియా వాడు, పాస్కో వాడు ఒరిస్సా పోయాడు, వేదాంత వాళ్ళు పోతే ఒరిస్సాలో ఆదివాసులు పెద్ద ప్రతిఘటన చేసిన వాళ్ళు భయపడి వెనక్కి వచ్చేసారు. వాడు అక్కడ ఫ్యాక్టరీ మూసాడు, నేను తెరవని వద్దపో ఒరిస్సాలని ఒక ప్రతిఘటన చేస్తే వాడు వెనక్కి తగ్గాడు. ఇవాళ స్టీల్ ఫ్యాక్టరీని కొట్టాను, వాడికి అమ్ముతాం అంటున్నాను. ఇదే దేశం అని నాకు అర్థం కాదు. ఏ దేశానికి అమ్మడం ఎందుకు వస్తుంది? మనకు స్టీల్ కావాలి. స్టీల్ చాలా మేజర్ ఇన్పుట్ ఇన్ డెవలప్మెంట్. ప్రొడక్షన్లో స్టీలు, కన్స్ట్రక్షన్కి, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్, ఇండస్ట్రియల్ కన్స్ట్రక్షన్, ఇళ్లకు స్టీల్ అనేది అది చాలా ఒక క్రిటికల్ ఇన్పుట్ దేశాభివృద్ధి. మనకు అనుకోండి స్టీల్ ఫ్యాక్టరీలు ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టారు. ఇవాళ వీటిని మూసేయడం కానీ అమ్మేయడం కానీ ఎందుకు చేస్తున్నారు మీరు? వీటిని చాలా సమర్థవంతంగా నడపలేమా? సమర్థవంతంగా నడుపుతున్న వాటిని ఎందుకు అమ్ముతున్నారు అంటే మొత్తంగా మన విధానం పరంగా 75 ఏళ్ల క్రితమేమో సామాజిక న్యాయము, సమానత్వము, ప్రజల వాట, ఇవి ప్రజాస్వామ్యము, మానవీయ సమాజము, విలువలు అవన్నీ రాజ్యాంగంలో రాసుకొని
ఇవాళ 75 ఏళ్ళ తర్వాత ఇవన్నీ పనికిరావు కనుక రాజ్యాంగాన్ని మార్చాలి అనే దాకా వెళ్ళిపోతున్నాం. మనకి ఏమవుతుంది, రాజ్యాంగంలో పార్ట్ 3 తీసేస్తారు. మనకుండే హక్కులు, యూనియన్ పెట్టుకునే హక్కులు ఆల్రెడీ మన హక్కులు చాలా తగ్గించేశారు. లేబర్ కోడ్ తీసుకొస్తున్నారు, దాన్ని పని గంటలు, మినిమం పేజెస్, యూనియన్ పెట్టుకుని అన్ని హక్కులను తీసేస్తామంటున్నారు. అటు ట్రేడ్ యూనియన్స్ని దెబ్బ కొట్టడం, ఇటు సంక్షేమ భావాన్ని దెబ్బ కొట్టడం, ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మడం, అన్ని ప్రభుత్వ రంగ సంస్థ 21 ప్రభుత్వ రంగ సంస్థను అమ్ముతామంటున్నారు. దాంట్లో ప్రభుత్వానికి ఏం పని? వాళ్ళు చెప్పేది ఏంటంటే వై ద బిజినెస్ ఈజ్ నాట్ ది బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్. ఇది ప్రధానమంత్రి గారు, బిజినెస్ ఈజ్ నాట్ బిజినెస్. ఇది బిజినెస్ ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ చేసే స్టీల్ బిజినెస్ ఇది 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 దేశానికి కావాల్సిన ఒక వనరు. ఇక్కడ కార్మికులు దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది బిజినెస్ ఎలా అవుతుందండి? దేశ అభివృద్ధి కొరకు స్టీల్ ప్లాంట్ తన కొంత కర్తవ్యాన్ని కార్మికులంతా కలిసి ఈ ఫ్యాక్టరీ నిర్మించుకున్నారు, ఈ ఫ్యాక్టరీ నడుపుతున్నారు. దీన్ని మనము ఈ ఫ్యాక్టరీని మనం ఇంకొక రకంగా దాన్ని చెప్పి మనం దీన్ని కూడా మేము అమ్మేస్తాం అని ఇంకా వాళ్ళకు భూమి మీద, ఇదేమో పేద భూమి ఇచ్చారు, ఇప్పుడు భాష అంతా భూమి మీద పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఎంప్లాయీస్ 3 లక్షల మంది దేశంలో ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు ఉంటారు, మొబిలైజ్ చేయడం చాలా కష్టం. సరే మన వాళ్ళు ఒక 10,000 మంది తీసుకొచ్చారు జంతర్ మంది. నన్ను ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ అన్నా, నేను ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ అడిగాను. సరే ప్రైమ్ మినిస్టర్ బిజీ ఉంది, ఆయన పృథ్వీరాజ్ చౌహాన్ అని మహారాష్ట్ర తర్వాత చీఫ్ మినిస్టర్, ఆయన పిలిచి ఆయన ఇంటికి రమ్మన్నాను. ఇంటికి పోతే ఆయన మొత్తం చెప్పింది, ప్రొఫెసర్ గారు మీకు తెలుసా దేశంలో పెద్ద భూస్వామి ఈ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఉంది. అంటే భూమి గురించి మాట్లాడుతున్నాను. సరే అక్కడ పోస్ట్ మ్యాన్ వాడు మీ సెంట్రల్ రిప్రజెంటేటివ్ ఒక్కడే గ్రామంలో ఉండేది, వారి పరిస్థితి చూడడానికి మేము వస్తే అంటే ఆ భూమిని అమ్మాలని అప్పటికే ఆలోచిస్తున్నారు. ఈ పోస్ట్ ఎందుకంటే ప్రతి గ్రామంలో వాడు భూమి, ఈ భూమి తీసుకోవాలి, ఎక్కడ చూస్తే అక్కడ భూమిని తీసుకోవాలి, ప్రైవేట్ వాడికి అప్పచెప్పాలి. ఎందుకంటే భూమిని మనిషి సృష్టించలేదు కదా, కనుక ఆ భూమిని అప్పచెప్పాలి. ఫారెస్ట్ ఏరియాలో, ఆదివాసీ ఏరియాలో భూమిని అప్పచెప్పాలి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామనేటువంటి నాకు అంటే అలాంటి వాటి సార్ ఆందోళనగా కూడా ఉంది. ఈ ఆందోళన ఏదైతుందో ఇది ఇప్పుడు మన ఆందోళనే కాదు. రేపు నిజంగా దళితులకి అవకాశాలు లేకపోతే, ఆదివాసీలకు అవకాశాలు లేకపోతే, ఓబీసీలకి ఈ సిస్టంలో అవకాశం లేకపోతే ఏ ప్రైవేట్ వాడు కూడా రిజర్వేషన్స్ అంగీకరించడానికి సిద్ధంగా లేదు. మీరు ఏ ప్రైవేట్ వాడిని అడగండి, వాడలో మాకు ఎఫిషియన్సీ, కాంపిటెన్స్, మెరిట్ వీడి గురించి మాత్రం మేమెక్కడ అట్లా అంతా తీసుకొని మాకు నష్టాలు వస్తే ఎవరు పట్టించుకుంటారు? యాజెక్టివ్గా ఓకే తెలివంతా కొందరిదైనా ఉంటే అందరికీ తెలివి లేదని తెలివి లేని మాట మాట్లాడు. కనుక అక్కడ రిజర్వేషన్స్ ఉండవు. ఉండాలని కూడా చెప్పలేదు. వాడికి ఆ ఫ్రీడమ్, వాడు పాస్కో వాడు వచ్చి రిజర్వేషన్ ఇస్తాడు. ఇక్కడ తీసుకుంటే వాడికన్నా లాభాల వేటలో వాడు వస్తున్నాడు. సామాజిక న్యాయం వాటితో మాట్లాడితే మనకు అది సాధ్యమే కాదు. సామాజిక న్యాయం మాట్లాడండి, మల్టీనేషనల్ కార్పొరేషన్ మీద సామాజిక న్యాయం మాట్లాడి రిజర్వేషన్ కావాలి ఇస్తారండి. అంటే ఈ ప్రైవేట్లో ఒక్కసారి అయిన తర్వాత అక్కడ రిజర్వేషన్స్ ఉండవు. ఉన్న రిజర్వేషన్ లక్షలాది ఉద్యోగాలు, 21 లక్షలు మంది ఇక్కడ రైల్వేస్లో ఉన్నారు. ఇప్పుడు రైల్వేస్లో ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రైవేట్ రైల్స్ నడుస్తున్నాయి. రైల్వేస్లో ప్రైవేటైజ్ చేస్తున్నాం. బ్రిటన్లో ప్రైవేటైజ్ చేసి మళ్ళీ గవర్నమెంట్ వెనక్కి తీసుకుంది రైల్వేస్. ఇంత పెద్ద దేశంలో ప్రైవేట్ వాడు రైల్వేలను నడపగలరా? అదంతా ఏం లేదు. అప్పచెప్పడమే వాడికి రైల్వే వాడికి పోస్టింగ్, టెలిగ్రాఫ్, ఎల్ఐసి, బ్యాంక్స్, ఇట్లా స్టీల్ ఫ్యాక్టరీస్ అన్నీ ప్రైవేట్ వాడికి అప్పచెప్పారు. ఏదో ప్రైవేట్ వాడు చాలా సమర్థవంతం పనిచేస్తున్నారు, అది ఇది నేను అనుకుంటున్నాను. కానీ ఇవాళ స్టీల్ ఫ్యాక్టరీలో మనం జరుగుతున్న ఉద్యమం, మన ఇక్కడ కూర్చొని మాట్లాడడం, మనం కేవలం మన గురించి మాట్లాడలేదు. దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఇది మనం కేవలం మన గురించి మనం మాట్లాడేది, మన భద్రత, మన హక్కుల గురించి మాట్లాడమే కాదు. దేశంలో వస్తున్నటువంటి ఒక అభివృద్ధి నమూనా ఏదైతే ప్రజా వ్యతిరేకం, మీ పోరాటం కూడా ఈ దేశం యొక్క డైరెక్షన్ ఏదైతుందో, అభివృద్ధి దిశ ఏదైతుందో ఇది మార్చాలి, ప్రజా కేంద్రంగా ప్రజల సంక్షేమంతో, రాజ్యాంగ స్ఫూర్తితో ఈ దేశ అభివృద్ధి జరగాలి అనేటువంటి ఒక స్వప్నం ఏదైతే 75 ఏళ్ల క్రితం మనం
ఆ స్వప్నం ఏదైతుందో ఆ స్వప్నం సాకారం చేయడం కొరకని జరుగుతున్న సమ్మెగానే నేను భావిస్తున్నాను. మీ సమ్మెగా నేను భావిస్తున్నాను. అందుకని విశాఖకు మన అంటే అదే చెప్తుంది, దేశ ప్రజల హక్కు మన హక్కే కాదు, దేశ ప్రజల హక్కు. ఈజ్ ఎ గ్రేట్ అసెట్ అండి. దేశానికి పెద్ద ఒక వనరు కదా. దీన్ని మీరు ప్రైవేట్ వాడికి అప్పచెప్తే ఇక్కడ రిజర్వేషన్ ఇస్తారా? వాడు వచ్చి ఇక్కడ భూ నిర్వాసితం మనం ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాం. వాడు చెప్తాడు, నేను కొన్నాను, నాకేం సంబంధం, ఎవరు పూర్తిచ్చినావు నాకేం తెలుసు. అంటే బిర్లా అదే పని చేశాడు హైదరాబాద్. హిండాల్కో కంపెనీని తీసేస్తాను అని మేము దానికి పెద్ద పోరాటం చేసాం. 130 మంది పని చేస్తున్నాం, కానీ పెద్ద పోరాటం చేస్తాం. దాన్ని రకరకాల జీవో చెప్పారు, ప్రభుత్వంలో ఒత్తిడి పెట్టి. ఇక బిర్లా ఏం చేశానంటే మీరు వినట్లేదు, చాలా ఒంటిగా ఉన్నారని చెప్పేసి ఒక రాత్రి దాన్ని ఇంకెవరికి అమ్ముతున్నారు. అమ్ముకున్న వాళ్ళకి 50 ఎకరాల భూమిని అది అమ్ముకుంటే వాడికి ఒక 1000 కోట్లన్నీ వస్తాయి. వాడు ఆ భూమి కొరకని బిర్లా కూడా, నేను బిర్లాస్ చెప్పాను, మీకేం రోగం వచ్చిందా బిర్లాసు, మీరు భూమిని అమ్ముకుంటామంటున్నారు, ఫ్యాక్టరీలు పెట్టి దేశాభివృద్ధి పాల్గొనుకుంటా భూమిని అమ్ముకునే రియల్ ఎస్టేట్ వ్యాపారాలన్నీ కూడా అడిగారు. అంటే వీళ్ళు ప్రైవేట్ వాడికి ఇచ్చేసారు. ఇచ్చేస్తే ప్రైవేట్ వాడు ఇచ్చామనంటే మీ అంతటి నాకేం సంబంధం, నేను మిమ్మల్ని పెట్టలే కదా, నేను బిర్లా పెట్టుకుని అని అడిగాను, నాకేం సంబంధం అని పూర్తిగా ఫ్యాక్టరీ మూసేశారు. అంటే ఈ ప్రైవేట్ వాడికి ఇస్తే వాడికి సామాజిక బాధ్యత ఉండదు కనుక ఈ ప్రైవేట్ రంగం అనేది కేవలము తమ ప్రాఫిట్స్ కొరకని, తమ లాభాల కొరకే పనిచేస్తారు. అది చాలా స్పష్టం. వాళ్ళని ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాడు స్పష్టంగా ఉన్నాడు, నా లాభాల కొరకు నేను ఇది తీసుకున్నాను అని స్పష్టంగా ఉన్నాడు. ప్రభుత్వమే స్పష్టంగా లేదు. ఎందుకంటే నువ్వు వాడికి అప్పచెప్పిన తర్వాత సామాజిక న్యాయం లేకపోతే దేశ సంపద అట్లా కాన్సన్ట్రేట్ అయితే దేశ ప్రజలు ఏమవుతారనే ప్రభుత్వం పట్టించుకోవాలి. కానీ రాజ్యం పని అది కాదు అనుకుంటారు. మరి రాజ్యం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? రాజ్యాంగంలో చెప్పినట్టుగా ఈ సమాజాన్ని మార్చాలి. కానీ చివరిగా ఒక మాట చెప్తున్నా అంటే, ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి దశ ఏదైతుందో ఇది విషాదం ఏమిటంటే, లిబరలిజం నుంచి న్యూ లిబరలిజానికి ఎప్పుడైతే మనం వచ్చాము, లిబరలిజం అనేది నేను తాత్వికంగా పెట్టుబడి శ్రామికుడు పెట్టుబడి తన అనుభవం వల్ల నేర్చుకునేది ఏంటంటే, శ్రామికుడు కొంత వాటా ఇవ్వాలి, వాళ్ళకు భద్రత కలిగిన ఉద్యోగం ఇవ్వాలి, వాడు మినిమము వర్కింగ్ అవర్స్ ఉండాలి, వాళ్ళకు సెక్యూరిటీ ఉండాలి, వాళ్ళకు పెన్షన్ ఉండాలి. ఇవన్నీ దాంట్లో భాగం. అది పెట్టుబడి ఏం చేస్తుందంటే ఒక కాంప్రమైజ్, లేబర్ ఒక రకమైన రాజీ, మీరు బతకండి మమ్మల్ని బతకండి అనేది పెట్టుబడి. న్యూ లిబరలిజం అట్లా కాదు. పెట్టుబడిదారు ఏంటంటే మనిషి స్వప్రయోజనం కొరకు జీవిస్తాడు. ఆడమ్ స్మిత్ కూడా రాశాడు, ఆ స్వప్రయోజనం అనేది ఇతరుల స్వప్రయోజనాన్ని కూడా పట్టించుకోవాలి, మారల్ సెంటిమెంట్ అని రాశాడు. పెట్టుబడిదారికి ఒక మారల్ రెస్పాన్సిబిలిటీ, స్వప్రయోజనం ఉంటుంది కానీ ఒక నైతికత కూడా ఉండాలి అని రాశాడు. అది ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. ఇవాళ న్యూ లిబరలిజం ఏమంటుందంటే మనిషి స్వార్థపరుడు, స్వార్థమే మనిషిని నడిపిస్తుంది. స్వార్థము అతి పెద్ద ఒక మంచి గుణం మనిషిలో ఉండేది. అయ్యో పాపం విశాఖకు వాడు ఏమవుతారు, వీళ్ళ భవిష్యత్ ఏమిటి అనుకునేవాడు చాలా బలహీనుడు. వాడికి ఆత్మవిశ్వాసం లేదు. ఈ అరగోపాలక ఏం మాట్లాడితే వీడికి ఆత్మవిశ్వాసం లేదు, వీడికి తన మీద నమ్మకం లేదు. అందుకని అయ్యో పాపం అని అంటున్నాడు. స్వార్థపరుడైతే వాడి వరకు వాడు దర్జాగా జీవిస్తాడు. ఇది వాళ్ళ ఫిలాసఫీ. ఎంత ప్రమాదకరమైన ఫిలాసఫీ. ఇన్ డిఫెన్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్. స్వార్థం అనేది ఎంత మంచిదో పుస్తకాలు వస్తున్నాయి. ఆండ్రాయిడ్ స్కూల్ అని ఉంటుంది అమెరికాలో. వాళ్ళ పని ఏంటంటే ఇట్లా సెల్ఫిష్నెస్ ను డిఫెండ్ చేయడం. సెల్ఫ్లెస్నెస్ నుంచి, స్వార్థరహిత సమాజం నుంచి, స్వప్రయోజనం దగ్గర నుంచి స్వార్థం దగ్గర. ఈ స్వార్థం దగ్గరకు వచ్చి రావడం వల్ల ఫిలాసఫీ మారిపోయింది. అందుకని ఒక విషాదమైనటువంటి దశలో మనం ఎట్లయిపోయాం. ఇది దాటాలంటే భవిష్యత్తు ఏమిటి, భవిష్యత్ తరాలు ఏమైతే, మన పిల్లలు ఏమవుతారు, వాళ్ళ ఉద్యోగాల సంగతి ఏమిటి, బట్టల సంగతి ఏమిటి, అందరికి ఇళ్ల సంగతి ఏమిటి, అందరికి ఆహారం సంగతి ఏమిటి. పేదలకు అన్నం పెట్టి మన్మోహన్ సింగ్ కూడా అందుకని చిత్తుకోడిపోయాడు. మన్మోహన్ నో ఫ్రీ లంచెస్ అన్నాడు. ఫ్రీ లంచెస్ పని నువ్వు పనిస్తాను, నా జీతం చూసుకొని నేను లంచ్ కొనుక్కుంటాను. ఆఖరి నువ్వు లంచ్ పెట్టాంటో కావాల్సిన పని పోవు. అందుకని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓడిపోయారు. నేను స్పష్టంగా కాంగ్రెస్ వాళ్ళు చెప్పాను, రాహుల్ గాంధీ కలిసినప్పుడు చెప్పాను, మీ పాలసీ మిమ్మల్ని ముంచేసింది.
వీళ్ళేంటంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ వాళ్ళు వేరే మాట్లాడుతున్నారు. ఆవు తర్వాత అంటే మన అజెండానే మారిపోయింది. ప్రజలు కూడా దాంట్లో కొంత కొట్టుకుపోతున్నారు కొంతకాలం. కానీ భౌతిక వాస్తవికత, జీవితం, ఆకలి, అన్నము, తర్వాత ఒక పని, ఇవి లేకుండా మనిషి బతకలేదు. మనిషి బతుకుతున్నది చేతి నిండా పని చేసి ఆ పని చేసే సంతృప్తి ఏదైతుందో దాని కొరకు మనిషి బతుకుతాడు. జీతం అనేది ఇన్సిడెంట్ అది. జీతం రావడం అనేది అది ఇన్సిడెంట్ అది. కానీ పనిలో ఒక ఆనందం. ఇంత ఫ్యాక్టరీ చూస్తే వర్కర్ కూడా ఎంత మన ఫ్యాక్టరీ ఇంత భూమి మన స్వచ్ఛ ఉంది, మన ఇంత పెద్ద ఫ్యాక్టరీ పెట్టినప్పుడు రిటైర్ అయినప్పుడు ఈ ఫ్యాక్టరీలో సార్ మేమందరం కలిసి చేస్తున్నామని ఒక గౌరవం ఏదైతుందో ఆ ప్రైవేట్ వాడిలో పనిచేస్తే ఉండదు. మేము విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తామంటూ ఉంటే గౌరవం ఏదో ప్రైవేట్ వాడి దగ్గర పనిచేస్తాను